ఫాల్కన్ స్కామ్ కేసులో ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారి సీజ్ చేసిన విమానాన్ని వేలం వేసింది. వేలంలో ఫాల్కన్ విమానం హ్యాకర్ 3 కోట్లు పలికింది. విమానం విక్రయం ద్వారా వచ్చిన డబ్బులను కోర్టు అనుమతితో బాధితులకు చెల్లించనున్నట్లు ఈడీ తెలిపింది. ఫాల్కన్ గ్రూప్ పెట్టుబడుల పేరుతో 792 కోట్లు సేకరించి మోసం చేసింది. ఫాల్కన్ స్కామ్ కేసులో ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారి సీజ్ చేసిన విమానాన్ని వేలం వేసింది. వేలంలో ఫాల్కన్ విమానం హ్యాకర్ 3 కోట్లు పలికింది. విమానం విక్రయం ద్వారా వచ్చిన డబ్బులను కోర్టు అనుమతితో బాధితులకు చెల్లించనున్నట్లు ఈడీ తెలిపింది. ఫాల్కన్ గ్రూప్ పెట్టుబడుల పేరుతో 792 కోట్లు సేకరించి మోసం చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫాల్కన్ స్కామ్ లో ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో సైబరాబాద్ పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా ఇందులో కేసు నమోదు చేసి ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందని ఈ కేసును పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. అందులో భాగంగా మొత్తం 792 కోట్ల రూపాయల వరకు కూడా ఇన్వాయిస్లు, డిస్కౌంట్ల పేరుతోటే చాలా మంది నుంచి పెట్టుబడులు పెట్టించి మోసానికి పాల్పడింది. దీంతో ఈడీ అధికారులు వారికి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా సీజ్ చేశారు. అందులో భాగంగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 2025 మార్చి 7న పాల్కన్ సంస్థకు సంబంధించినటువంటి విమానాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతోటే 2 రోజుల క్రితం ఈడీ అయితే మాత్రం దాదాపు 14 కోట్ల విలువైనటువంటి విమానాన్ని అయితే మాత్రం వేలం వేసింది. దీంతో 3 కోట్ల రూపాయలకు ఈ వేలంలో 3 కోట్ల రూపాయలు పాల్కన్ స్కామ్ లో సీజ్ అయినటువంటి విమానం వేలంలో పలికినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కేసులో పాల్కన్ సంస్థ అధినేత అమర్దీప్ కుమార్ కి చెందినటువంటి హాకర్ 800A విమానాన్ని కూడా ఈడీ అధికారులు వేలం వేశారు. 3 కోట్ల రూపాయలు ఏదైతే వేలంలో వచ్చిందో ఆ అమౌంట్ ను బాధితులకు ఇచ్చే విధంగా కోర్టు ఆదేశాల మేరకు బాధితులకు న్యాయం చేస్తామంటూ కూడా ఈడీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థాంక్యూ ప్రవీణ్.